నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారు. పీఏసీ అధ్యక్షుడిగా అరికపూడి ఓటింగ్తో ఎన్నికయ్యారన్న సీఎం. నేడు అరికపూడి నివాసంలో నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి భేటీ. ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొంటారని బీఆర్ఎస్ ప్రకటన. బీఆర్ఎస్ ప్రకటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు. ఇరు పార్టీల ఇళ్ల వద్ద భారీగా మోహరింపు. రాష్ట్రంలో 3 రోజులుగా నిలిచిన మీ సేవలు. ధృవీకరణ పత్రాల కేంద్రాల వద్ద ప్రజల పడిగాపులు. కేదార్నాథ్లో తెలుగు యాత్రికుల ఇబ్బందులు. కొండ చర్యలు విరిగిపడి నిలిచిన రాకపోకలు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీఏసీ అధ్యక్షుడిగా అరికపూడి గాంధీ, బీఆర్ఎస్ సభ్యుడిగానే ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారని మీడియా ఇష్టాగోష్ఠిలో వెల్లడించారు. గాంధీపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కూర్పుపై పార్టీ పెద్దలతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. తరువాత తన నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో కలిసి మధ్యాహ్న భోజన సమయంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పుపై సమాలోచనలు జరిపారు. తరువాత విలేకరులతో వివిధ అంశాలపై ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతే మంత్రివర్గ విస్తరణపై ముందుకెళతానని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఇప్పుడే నియమితులయ్యారని, ఆయన్ను కొంత కుదురుకోనివ్వాలన్న సీఎం విస్తరణకు మరికొంత సమయం పడుతుందన్న సంకేతమిచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం తీసుకుంటారన్న రేవంత్, అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే తెలంగాణలోనూ జరుగుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే కూల్చేస్తామంటూ బీఆర్ఎస్, బీజేపీ పదే పదే చెప్పాయన్నారు. కానీ తమ ప్రభుత్వానికి ఏమీ ఢోకా లేదని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ, బీఆర్ఎస్ ప్రకటించిన తరువాతే ఫిరాయింపుల చర్చ మొదలైందన్న సీఎం, ఎవరైనా అటూ ఇటూ చూస్తే అనర్హత వేటుపడాలంటే ప్రభుత్వానికొచ్చిన ఢోకా ఏమీ ఉండదని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు కోర్టుకెళ్లి ఏదో ఉత్తర్వులు తెచ్చామంటున్నారన్న సీఎం, వారెలాంటి ఆదేశాలు తెచ్చినా అది పాలక పార్టీకి అనుకూలమేనని పేర్కొన్నారు. పక్క పార్టీల ఎమ్మెల్యేల్ని తీసుకున్నామని విపక్షాలు ఆరోపిస్తున్నాయన్న రేవంత్, అలా తీసుకునే అవకాశమే లేకుండా చట్టాన్ని పగడ్బందీగా చేస్తే తామే ఎక్కువగా సంతోషిస్తామని పేర్కొన్నారు. విపక్షాలు ప్రభుత్వం చేసే పనుల గురించి మాట్లాడకుండా తొలి రోజు నుంచే ప్రభుత్వం ఉండేది 3 నెళ్లేనని అనడమంటే అర్థం పడగొడతామనే కదా అని ప్రశ్నించారు. ఒకవైపు పడగొడతామని చెబుతూనే మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు ఎటూ కదలకుండా ఉండాలని చెబుతున్నది వాళ్లేనన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన 65 మంది ఎమ్మెల్యేలతో పాటు సిపిఐ ఎమ్మెల్యేలు కలిపి 66 మంది ప్రభుత్వం వైపు ఉంటారని గుర్తు చేశారు. కేసీఆర్ లక్కీ నెంబర్ 6 తన వద్ద ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పీఏసీ పదవికి పార్టీ ప్రతిపాదన అవసరం లేదని, అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ సభ్యుడి హోదాలోనే ప్రజాపద్దుల సంఘం అధ్యక్ష పదవి దక్కిందని చెప్పారు. అధ్యక్ష ఎన్నిక కోసం నోటిఫికేషన్ ఇస్తే ఆసక్తి ఉన్నవారు నామినేషన్లు వేశారని, రహస్య ఓటింగ్ విధానంలో అరికెపూడి గాంధీ గెలిచారని పేర్కొన్నారు. గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ కూడా ఇలా పీఏసీ సభ్యత్వానికి జరిగిన ఎన్నికలో 160 ఓట్లతో గెలిచారని తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల చివరి రోజు స్పీకర్ పార్టీల బలాబలాల్ని ప్రకటించడం సహా బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యను 38గా చెప్పారని గుర్తు చేశారు. దానికి బీఆర్ఎస్ నాయకులెవ్వరూ అభ్యంతరం చెప్పలేదన్న సీఎం, అప్పుడు అరికెపూడి ఆ పార్టీ సభ్యుడి కిందే లెక్క అని పేర్కొన్నారు. ఇప్పుడు పీఏసీ ఉదంతాన్ని ప్రశ్నిస్తున్న వారు 2018 నుంచి 2023 వరకు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ పీఏసీ చైర్మన్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ఎలా వ్యవహరించారన్న ప్రశ్నకు సమాధానం చెప్పారని నిలదీశారు. అయినా ఇప్పుడు తాము అప్రజాస్వామికంగా వ్యవహరించడం లేదన్నారు. పీఎస్సీలోని 13 సభ్య స్థానాల్లో బీఆర్ఎస్ కు 6, కాంగ్రెస్ కు 4, ఎంఐఎం, సిపిఐ, బీజేపీలకు ఒక్కోటి చొప్పున ఇచ్చామన్నారు. బయటి నుంచి బతకడానికొచ్చిన నువ్వేంటి మాట్లాడేదని అరికెపూడి గాంధీ గురించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక వాళ్ల బాస్ ఉన్నారన్న రేవంత్, ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి పాటించాలన్నారు. కౌశిక్ రెడ్డి మాటలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వారు చెబుతున్నట్లు అలా బతకడానికొచ్చిన వాళ్లు ఓట్లేస్తేనే నగరంలో వారికి అన్ని సీట్లొచ్చాయని పేర్కొన్నారు. ఓట్లేసిన వాళ్లను అవమానించేలా ఎమ్మెల్యే మాట్లాడడంపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పారని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కుటుంబం మాట్లాడించి ఉంటే క్షమాపణ చెప్పాలన్న రేవంత్, కౌశిక్ సొంతంగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణలో వరద పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక నివేదికను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సమర్పించామన్న రేవంత్, దానికి ఆయన హోంమంత్రికి అప్పగించారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర బృందం నివేదిక సమర్పించాకే హోంమంత్రిని కలుస్తానని చెప్పారు. పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ పరస్పర సవాళ్లతో ఉద్రిక్తతలు చెలరేగాయి. దీంతో పోలీసులు వారి ఇంట్ల వద్ద భారీగా మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీల పరస్పర సవాళ్లతో నిన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళంతా బారాస నేతలంతా కూడా శేర్లింగంపల్లి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని అరికపూడి గాంధీ గారి నివాసంలో పెడతామని నిన్న చెప్పారు. ఈ నేపథ్యంలోనే మనతో అరికపూడి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, నిన్నటి ఉద్రిక్త పరిస్థితుల పైన మీరేమంటారు? మీరు కళ్ళారా చూశారు. 11 గంటలకి మీ ఇంటికి వస్తున్నామని చెప్పారు. మీరు రాకపోతే నేనే వస్తా అని చెప్పా. స్వాగతిస్తున్నాం, హారతితో స్వాగతం పలుకుతామన్నారు. రాళ్లతో ఇంటికి వెళ్తే రాకపోగా సవాల్ని నేను స్వీకరిస్తే నా సవాల్ని వాళ్ళు స్వీకరించి స్వాగతించి పూలకుండీలతో రాళ్లతో దాడి జరిగిన విషయం మీరంతా కూడా కళ్ళారా చూశారు. మా దగ్గర విజువల్స్ ఉన్నాయి. మేము వెళ్ళేసరికి అందరితో ఫోన్లు చేయించి ఒత్తిడి చేయించి పోలీసు సహకరించట్లేదని చెప్పి 50 మంది పోలీసులతో నన్ను నిర్బంధించి స్టేషన్ల చుట్టూ తిప్పి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అది అక్కడికి వచ్చిన నాయకులు ఏ రకంగా తీసుకున్నారనేది నాకు తెలియదు. నేను కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ తీసుకోవాల్సింది. వాడికన్నా గాంధీ సీనియర్ శాసనసభ్యుడు ఆ పార్టీలో. క్రమశిక్షణగా 10 ఏళ్ళు పార్టీని నడిపాం, క్రమశిక్షణగా నడిచాం. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా రాళ్లు వేసిన వాడు పార్టీలో చేరి కేసీఆర్ గారి మెప్పు పొంది ఎమ్మెల్సీ తీసుకొని హైదరాబాద్, ఢిల్లీ ఫిరాయింపు రాజకీయాలకి సూత్రధారిగా వ్యవహరించి శాసనసభ్యుడు అయ్యి ఇవాళ ప్రాంతీయ విభేదాలు కూడా సృష్టిస్తున్నావు అని అంటే చక్కటి తెలంగాణ, చక్కగా కలిసి ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్ర ఓడు, రాయలసీమ ఓడు, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలిగినా ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్న కేసీఆర్ గారి మంచి మాటల్ని అపహాస్య పాలు చేసి తెలంగాణ ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించిన వాడికి మద్దతు ఇవ్వాలా? నిన్న జరిగిన పరిణామాల దృష్ట్యా మీ పైన హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసి అరెస్ట్ చేయాలని కూడా కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. రాళ్ళు, పూలకుండీలు దాడి నేను చేశానా, వాడు చేశాడా? వాడి మీద బుక్ చేయాలా, నా మీద బుక్ చేయాలా? వాడు కేసు పెట్టాడు, నా మీద బుక్ చేశారు. నేను కేసు పెట్టే తీసుకోలే, ఎఫ్ఐఆర్ చేయలే. నా దగ్గర మీరు చూస్తారంటే కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి. రాళ్ళు, పూలకుండీలతో
మా మీద చేసిన దాడి, మా వాళ్ళని కొట్టిన దెబ్బలు కూడా లైవ్ ఉన్నాయి. న్యాయస్థానం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. పోలీస్ వ్యవస్థ రివ్యూ చేసుకుంటుందా, ఏ రకంగా ముందుకు పోతుందో అనేది వేచి చూద్దాం. ఓకే, ఈరోజు మీ ఇంటి దగ్గరికి వచ్చి బారాసాకు సంబంధించి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. దీనిపైన మీరు ఏమంటారు? కుర్చీలు వేసా, టేబుల్ వేసా, వస్తే ప్రసాదం కూడా రెడీ చేశా, స్వాగతిస్తా. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, వాళ్ళని రానియకుండా అని చెప్పి అంటున్నారు. వాళ్ళు చేసిన చిల్లర చేష్టల మూలంగా లా అండ్ ఆర్డర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. కాబట్టి వాళ్ళ రోల్ వాళ్ళు పోషిస్తారు, మా రోల్ మేము పోషిస్తాం. నాకు వ్యక్తిగతంగానే వైరుధ్యం తప్ప పార్టీతో నాకు ఎలాంటి వైరుధ్యం లేదు, కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం అంటున్నారు. దీనిపైన స్పష్టతనిస్తారా? వాస్తవం. ఇప్పటికీ కట్టుబడి ఉన్నా గౌరవం. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, నేను శాసనసభ్యుడు ఉండగా చక్కటి క్రమశిక్షణమైన పాలన అందించా. ఇటువంటి చీడ పురుగులు పక్కన చేరి పార్టీని ఓడగొట్టడమే కాక పార్టీని విచ్ఛిన్నం చేసే కోవట్లుగా వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత లభించినప్పుడు క్రమశిక్షణ కలిగిన శాసనసభ్యులు వాళ్లతో కలిసి ఏ రకంగా ముందుకు నడవాలి అనేది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను 10 సంవత్సరాలు డిసిప్లైన్గా ఎవరిని నొచ్చుకోకుండా నడిపా. ఇవాళ ఈ దుర్మార్గుడు 1కి 4 సార్లు రెచ్చగొడుతుంటే నా పక్కన తిరిగే వాళ్ళ మనోభావాలకి కాదని కూడా ఒక అడుగు ముందుకేసి మాట్లాడి వాడితో వ్యక్తిగతంగా అటో ఇటో తేల్చుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నా తప్పించి ఎవరికి వ్యతిరేకంగా కాదు అనేది గమనించాలని కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు కౌశిక్ రెడ్డి పదే ప్రాంతీయ భేదాలు సృష్టిస్తున్నారు, పార్టీలో చీలికలు తీసుకొస్తున్నారు అంటారు. దానిపైన స్పష్టతనిస్తారు ఏంటి అసలు? నేనే మాట్లాడా, నేనే చెప్తున్నా. స్పష్టత ఇవ్వాల్సింది ఎవరు? కేసీఆర్ గారు. నా చుట్టుపక్కల శాసనసభ్యులు ప్రాంతీయ విభేదాల మీద స్పష్టత ఇవ్వాల్సింది. మనలో ఉన్నటువంటి ఒక చీడ పురుగు ప్రాంతీయ విభేదాలని సృష్టించే కార్యక్రమంలో లైవ్లో మాట్లాడింది. స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ గారిది, తరువాత మా శాసనసభ్యులు. కేసీఆర్ గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? చెప్పాల్సింది చెప్పా, సమయం వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా నాకు కౌశిక్ రెడ్డితో వ్యక్తిగతంగానే వైరుధ్యం, యుద్ధం తప్ప పార్టీతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం. 10 ఏళ్ళు క్రమశిక్షణ కలిగిన శాసనసభ్యుడిగా పార్టీలో పనిచేశానని చెప్పి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. శంభిపూర్ రాజు ఇంటి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ పరస్పర సవాలు నిన్నటి పరిణామాల నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఇలా భారత రాష్ట్రంతో ఒక కీలక పిలుపునిచ్చింది. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసంలో నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహిస్తామని ప్రకటన చేసింది. ఈ సమావేశానికి ఇక్కడ మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంభిపూర్ రాజు నివాసం నుంచి ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలందరూ కూడా బయలుదేరి వెళ్తారని ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో అరికపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇక్కడ శంభిపూర్ రాజు నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు శంభిపూర్ నివాసం దగ్గర, రాజు నివాసం దగ్గర పోలీసులు కూడా భారీగా ఉన్నారు. బయట నుంచి కూడా ఎక్కువ మందిని రాకుండా ఆంక్షలు విధించి అడ్డుకుంటున్నారు. రోడ్డుపై కూడా ఎవరికి అనుమతి లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మేడ్చల్ జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఉన్నారు. శంభిపూర్ రాజు గారు, అరికపూడి గాంధీ నివాసంలో మీరు మీటింగ్ ప్రకటన చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? ఆయనతో సంబంధం లేకుండా. గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచానని వారే చెప్తున్నారు. అంతకుముందేమో వారు నేను కాంగ్రెస్లో జాయిన్ అయిన ఉన్నారు. నిన్న ఈరోజు మొన్న చూస్తూ ఉంటే మీడియాలో వారే నేను బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నారు. మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మా బీఫామ్ మీద గెలిచి మా కార్యకర్తల కష్టంతో గెలిచినటువంటి గాంధీ గారి ఇంట్లో మీటింగ్ పెట్టి తప్పేంటి? గాంధీ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో వాళ్ళ రక్తము చెమట ఓడ్చి మిమ్మల్ని గెలిపించారు.
మీరు వాళ్ళని ఆహ్వానించండి ఇంటికి. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు వస్తుంటే ఎందుకు వద్దంటున్నారు? నిన్ననేమో నీ కుటుంబ పరివారం అంతా తీసుకుపోయి పాడి కౌశిక్ రెడ్డి మీద నీ అల్లుడు, కొడుకు, మీ వియంకులు, సడ్డకులు అందరిని తీసుకుపోయి అటాక్ చేశావు. కౌశిక్ రెడ్డి నా నివాసం వద్దకు వస్తానని సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డి రాలేదు కాబట్టి నేను వెళ్ళిన ఆయన ఆహ్వానం మేరకు అంటారు గాంధీ. మీరు చెప్పింది కరెక్ట్. కౌశిక్ రెడ్డి గారు 2 సవాల్ చేశారు. ఒకటి ఏమన్నారంటే, గాంధీ గారు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటున్నారు కదా, నేను మీ ఇంటికి వస్తాను, మీ కండువా కప్పుతాను, మిమ్మల్ని తీసుకొని కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తాను అన్నారు. 2వ సవాల్ చేశారు, మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అంటున్నారు, మీడియాలో చూస్తా ఉన్నా, నీ ట్విట్టర్లో చూస్తా ఉన్నా, నీ అకౌంట్లో, ఒకవేళ అది నిజమే అయితే నువ్వు నీ సభ్యత్వానికి రాజీనామా చేయి ఎమ్మెల్యే పదవికి అని చెప్పాడు. మరి దీన్ని స్వీకరించిన గాంధీ దాన్ని ఎందుకు స్వీకరిస్తలేడు? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా అని చెప్పచ్చు, నీ నిజాయితీ నిరూపించుకో. నేను శుద్ధపూసనని చెప్తా ఉన్నావు కదా, నేను నిజాయితీగా బతికానని చెప్తా ఉన్నావు కదా, ముందు రాజీనామా చేయి. మా కార్యకర్తలు, మా పార్టీ శ్రమించి నేను గెలిపించింది కదా, వారి శ్రమను ఎందుకు వృధా చేస్తావు? నువ్వు మళ్ళీ ఇంకో పార్టీకి ఎందుకు అమ్ముడుపోతావు? నువ్వు అమ్ముడు పోయింది నిజమే కాకపోతే రాజీనామా చేయి ఫస్ట్. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచావు, బీఆర్ఎస్ బీఫామ్ నుంచి గెలిచావు, మా కార్యకర్తల కష్టంతో గెలిచావు కదా, నువ్వు ఎమ్మెల్యే సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేయవు? పాడి కౌశిక్ రెడ్డి వస్తా అంటేనేమో పోలీసు వాళ్ళు ఆయన గృహ నిర్బంధం చేశారు. గాంధీ గారు నిన్న సవాల్ చేసి పొద్దున 8:30కు సవాల్ చేసి 12 గంటలకు రౌడీలను, గుండాలను తీసుకుని వెళ్ళి పోలీసులు ఎస్కార్ట్ పైలట్ చేసి మా ఎమ్మెల్యే గారి మీద అటాక్ చేయించి వారిని హత్యా ప్రయత్నం చేశారు. మీడియా సాక్ష్యం మీరు చూశారు. పొద్దున్న తొడగొట్టాడు, మధ్యాహ్నం మా ఎమ్మెల్యే కొట్టడానికి తీసుకెళ్లాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మీడియాకు కానీ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తాను, ఏ రకంగా ఈ 8-9 నెలల్లో తెలంగాణలో రాజకీయాలు జరుగుతూ ఉన్నా మీరు చూడండి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన, మీడియా పైన ఉంటుంది. మీరు చూస్తూ ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు దాడి చేయించడం, మన ఖమ్మంలో కానీ, నల్గొండలో కానీ, సూర్యాపేటలో కానీ, నిన్న ఒక సాక్షాత్తు ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే మీదనే చాలామంది లక్షల మంది ఓట్లేసి గెలిచిన ఎమ్మెల్యేకి రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? ఇవాళ ఏంటి మీరు గాంధీ నివాసంలో పార్టీ సమావేశం నిర్వహిస్తారా? ఎమ్మెల్యేతో మాట్లాడారా? మరి మీరు పార్టీలో ఉన్నారంటారుగా, ఎమ్మెల్యేతో మీరు మాట్లాడారా? గాంధీ గారికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులతోని సమాచారం పంపించాము. వారు కూడా రమ్మనే చెప్తా ఉన్నారు. మధ్యలో ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుట్రలు కానీ, పోలీసు వాళ్ళు చేస్తుంది కానీ వద్దు, దయచేసి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి మేము వెళ్తాం, గాంధీ గారి ఇంట్లో సమావేశం పెట్టి తప్పేముందండి. మా గాంధీ గారికి 2 జిల్లాలు వస్తాయి, 3 డివిజన్లు మాకు వస్తాయి, మేడ్చల్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లా వస్తుంది. మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాము, అక్కడ తప్పేముంది, మా ఎమ్మెల్యేనే కదా. వారికి కూడా చెప్పాము, వారు కూడా ఇంటికాడ ఉన్నారు. దయచేసి పోలీసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నిన్నటి నుంచి రాత్రి నుంచి మా కార్యకర్తల నాయకులను అరెస్ట్ చేస్తాను. మీరు చూశారు ఇంటి చుట్టూ ఎంతమందిని పోలీసులు పెట్టారు, ఇక్కడికి రాకుండా వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. మేము ఇంకో ఇంటికి పోతాంటలే కదా, మా ఎమ్మెల్యే మేము కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యే, మా కార్యకర్తల కష్టంతో గెలిచిన ఎమ్మెల్యే ఇంటికి పోతా అంటే వీరికి అర్థమైంది. నిన్న గాంధీ వారి కుటుంబ సభ్యులను తీసుకొని ఇంకోరి మీద అటాక్ చేస్తా ఉన్నాడు. మేము మా కుటుంబ సభ్యుడు గాంధీ గారు, మేము శాంతియుతంగా పోతాం. నిన్న కూడా మా కౌశిక్ గారు ఏం చేశారు, ఒక చేతిలో కండువా పట్టుకున్నారు, ఇంకొకరు హారతి పట్టుకున్నారు. మా దగ్గర ఏం లేవు అక్కడ. వారు కోడిగుడ్లు, కట్టెలు, రాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు అటాక్ చేస్తారు. అది మంచి పద్ధతి కాదు కదా. దయచేసి గాంధీ గారు, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పోలీసు వాళ్ళు ఇక్కడ గృహ నిర్బంధం చేశారు మమ్మల్ని, మా ఎమ్మెల్యేలను, మా కార్యకర్తల నాయకులను. మీకు చిత్తశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే, మీరు నిబద్ధతతో రాజకీయాల్లో ఉండాలని అనుకుంటే, ఇప్పటిదాకా ఉంటే మీరన్న కేంద్ర కార్యాలయానికి రండి, లేదా జిల్లా పార్టీ ఆఫీస్కి రండి, లేదా మన సార్ ఇంటికి, మన నాయకుడి ఇంటికన్నా వెళ్ళండి. మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఎవరెవరికి బయలుదేరుతున్నారు? మీతో పాటు కౌశిక్ రెడ్డి కూడా వస్తున్నారు, ఇతర ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. కౌశిక్ రెడ్డి గారు, మా జిల్లా ఎమ్మెల్యేలు కూడా అందరూ వెళ్దాం అనుకున్నాం. కానీ ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలను గృహ నిర్బంధం చేశారు పోలీసు వాళ్ళు. తప్పకుండా మేము వెళ్తాం. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, మా స్ట్రాటజీ మాకు ఉంటుంది. మా కుటుంబ సభ్యుని ఇంటికి మేము వెళ్ళి గాంధీ గారితో కలుస్తాం, వారికి కండువా కప్పుతాం, వారిని తీసుకెళ్లి మా కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్తాం. వారే వస్తే వారికి హుందాగా ఉంటుంది. నా విజ్ఞప్తి ఏంటంటే, మీరే వస్తే గాంధీ గారు చాలా హుందాగా ఉంటుంది. రాజకీయాల్లో కూడా అది కొంచెం మీరు ఆదర్శంగా ఉన్న వాళ్ళు అవుతారు. దయచేసి మీరు ఇది పాటించాల్సిన విజ్ఞప్తి. చివరగా ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీకి ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారు, కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ఆదేశించారు. మీరేం చెప్తారు దీనికి? ముఖ్యమంత్రికి సోయలేదు కదా. ఈ ముఖ్యమంత్రి సోయి ఉంటే హైదరాబాద్లో హత్యలు, అత్యాచారాలు ఇట్లాంటి వివరాలు జరుగుతూ ఉంటే వాటిని కంట్రోల్ చేయి ఫస్ట్. ప్రజాస్వామ్యబద్ధంగా మమ్మల్ని, మా కుటుంబ సభ్యునికి మేము పోతే మీరు ఆపడం ఏంటి? ముఖ్యంగా మీ నాయకులు నిన్న నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారికి కానీ వారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలనుకుంటే, మీడియా సాక్షిగా మా ఎమ్మెల్యే గారింటి మీద అటాక్ చేసిన వారి మీద 307 కేసు పోలీసులు పెట్టారు. వారిని అరెస్ట్ చేయండి. ఆ చట్టం ప్రకారం మీరు వ్యవహరించండి. ముందు మీరు నిజాయితీ ఉండి చూపండి. మీరు పెద్దవాళ్ళు కదా, హోదాలో ఉన్నారు కదా. ఆయనే చెప్పాడు, రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు కాక ఆ కుర్చీకి మేము కుర్చీ గౌరవిస్తాం, నువ్వు ముందు వాళ్ళని అరెస్ట్ చేయి. ఎందుకు చేయవు అరెస్టు?
ఎందుకు చేస్తలేవు? నిన్ననేమో వాళ్ళేమో నార్సింగ్ పొజిషన్ రాచమర్యాదలు పెడతావు, మమ్మల్ని మళ్ళీ మేము సైబరాబాద్ సిపి గారి దగ్గరికి వెళ్ళి వారికి విజ్ఞప్తి చేసి ఒక కంప్లైంట్ ఇచ్చి మా ఎమ్మెల్యేకు న్యాయం జరగాలని కోరుకుందామని మేము పోతే మా వాళ్ళని మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. నేను 2 గంటలు ఇక్కడ తీసుకెళ్తున్నా తెలుగు మన రాత్రి 7 గంటలకు అరెస్ట్ చేసి 9 గంటల వరకు తిప్పుతా ఉన్నారు. షాద్ నగరు, శంషాబాద్ అని తిప్పి 9 గంటలకు వదిలిపెట్టారు. అప్పుడు కూడా ఎందుకు వదిలిపెట్టారంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తిరగబడ్డారు. ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో యువకులు మహిళలందరూ వచ్చి ఆ వ్యాన్లకు అడ్డుపడి మా వాళ్ళని ఎందుకు ఇట్లా చేస్తున్నారని వాళ్ళు తిరగబడితే అప్పుడు మమ్మల్ని వదిలిపెట్టారు. నేను ముఖ్యమంత్రి గారికి మళ్ళీ చెప్తా ఉన్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రం బాగుండాలి. ఎందుకంటే మేము 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం బాగు కోసం హైదరాబాద్ ప్రతిష్ట కోసం పనిచేసిన వాళ్ళం కాబట్టి చెప్తా ఉన్నాం. మీరు ముఖ్యంగా నిన్న 307 కేసు పెట్టిన వాళ్ళను అరెస్ట్ చేసి జైలుకు పంపండి, తప్పకుండా మేము దాన్ని స్వాగతిస్తాం. థ్యాంక్ యూ శంబీపూర్ రాజు గారు. ఇది మేడ్చల్ జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్తున్నారు కాబట్టి తాము ఆయన నివాసంలో ఇవాళ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము, పార్టీ నేతలతో అందరూ కలిసి అక్కడికి వెళ్తాము. కానీ పోలీసులు ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలను నేతలను గృహ నిర్బంధం చేయడంతో పాటు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇది మంచిది కాదు, తమను అనుమతించాలి, తమ పార్టీ సమావేశానికి పోవాలని కూడా శంబీపూర్ రాజు అంటున్నారు. ఇది ప్రస్తుతం శంబీపూర్ రాజు నివాసం వద్ద ఉన్న పరిస్థితి. శంబీపూర్ రాజు నివాసానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా రాత్రే చేరుకున్నారు. ప్రస్తుతం అతను కూడా శంబీపూర్ రాజు నివాసంలోనే ఉన్నారు. ఇతర నేతలు కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి బయలుదేరి అరికపూడి గాంధీ నివాసానికి వెళ్లే ఆలోచనలో వారు ఉన్నారు. కానీ పోలీసులు ఇప్పటికే శంబీపూర్ రాజు నివాసం ఎదుట భారీగా మోహరించారు. ఎవరిని కూడా ఎక్కడికి బయట వాళ్ళని లోపలికి రానికుండా, లోపల వాళ్ళని బయటకు రానికుండా ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. అయితే శంబీపూర్ రాజు మాత్రం తమ వ్యూహం తమకు ఉంటుంది, తాము గాంధీకి నివాసానికి వెళ్లి తీరుతామని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్. ఇక ఇదే అంశంపై పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రజాపద్దుల సంఘం చైర్మన్గా అరికెపూడి గాంధీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఒకసారిగా వేడెక్కింది. అందులో భాగంగానే నిన్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహా తన అనుచరులతో సహా వచ్చి ఇక్కడ దాడి చేయడము, దాని తర్వాత వాళ్ళపైన కేసులు నమోదు కావడం అందులో భాగంగానే జరిగాయి. అయితే ఆ దాడికి ప్రతిచర్యగా కూడా ఈరోజు ఖచ్చితంగా ప్రతిదాడి ఉంటుందని చెప్పి అందుకోసం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి బారాస నాయకులు పెద్ద ఎత్తున షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి నివాసానికి చేరుకోవాలని చెప్పి నిన్న బారాస పిలుపునిచ్చిన నేపథ్యంలో దానికి పాడి కౌశిక్ రెడ్డి కూడా వస్తాడని చెప్పిన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దనైతే భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే మనకు ఉన్న తాజా సమాచారం ప్రకారం పాడి కౌశిక్ రెడ్డి గత రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత 1 గంట సేపు ఇక్కడ ఉండి తర్వాత అర్ధరాత్రి 1 గంట సమయంలో ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని తెలుస్తోంది. అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ లేకపోవడంతో పోలీసులు కూడా కొంతమేర తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే నిన్నటి పరిస్థితులను ఒకసారి గమనిస్తే కనుక అరికెపూడి గాంధీ తన అనుచరులతో వచ్చి ఇక్కడ దాడి చేసిన తర్వాత అరికెపూడి గాంధీపై నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నిన్న రాత్రి కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో పాడి కౌశిక్ రెడ్డిపై కూడా 2 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. అయితే అట్లాగే అరికెపూడి గాంధీపై గచ్చిబౌలిలో 2 కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి పోలీసులు సుమోటోగా తీసుకున్నారు. దాని తర్వాత ఇంకొకటి పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పాటు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ లేకపోవడంతో ఇక్కడ కాస్త వాతావరణం ఉద్రిక్త పరిస్థితులు అయితే లేదు, నార్మల్గానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ నుంచి అటు అరికెపూడి గాంధీ కూడా అక్కడ ఆయన నివాసం వద్ద మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డితోనే యుద్ధం, నాకు బీఆర్ఎస్ పార్టీతో ఎటువంటి యుద్ధం లేదు, నేను పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ ప్రాంతీయ భేదాలు తీసుకొస్తున్నాడు అనే విధంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూసినట్టయితే ఈ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దనైతే బందోబస్తు నిర్వహిస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డిని ఇక్కడ నుంచి అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లకుండా చేసేందుకు, ఒకవేళ ఇక్కడికి వస్తే కనుక ఇక్కడ నుంచి వెళ్లకుండా చేసేందుకు పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పాడి కౌశిక్ రెడ్డిని ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు చూస్తున్నారు. అయితే నిన్న ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుందని చెప్పి బారాస పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అట్లాగే నిన్న పాడి కౌశిక్ రెడ్డిపై
పాడి కౌశిక్ రెడ్డి ఆర్కేపూడి గాంధీపై BNS సెక్షన్ 109 ప్రకారం హత్యాయత్నం కేసు పెట్టాలని చెప్పి కోరిన నేపథ్యంలో, అది కాకుండా సొంత పూచికత్తుపై ఆయన్ని విడుదల చేయడము, ఇవన్నిటి నేపథ్యంలో బారాస తీవ్రంగా స్పందిస్తుంది. అయితే నిన్న పోలీసులను కూడా తలకొండపల్లితో పాటు కేశంపేట పోలీస్ స్టేషన్లకు అర్ధరాత్రి వరకు తిప్పుతూనే ఉండడము, వాటి కోసం వెళ్తున్నప్పుడు బారాస శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకోవడం, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఆ ఉద్రిక్త పరిస్థితులను నెలకొనేలా చేశాయి. అయితే మొత్తంగా చూసినట్టయితే ఇప్పుడు కౌశిక్ రెడ్డి నివాసం వద్దనైతే ఇప్పటి వరకు ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపించడం లేదు. పోలీసులు కూడా నార్మల్గా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడికి వస్తే కనుక కౌశిక్ రెడ్డిని ఇక్కడే ఆపేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓవర్ టు యూ. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన డీజీపీ జితేందర్ కు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ కుట్రలు సహించేది లేదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో భారాస ఉందని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి. గడిచిన 2 రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, నిన్నటి పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవేళ డీజీపీ జితేందర్ తో మాట్లాడినట్టుగా మనకు తెలుస్తోంది. జితేందర్ కు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి నిన్న మొన్న 2 రోజుల పాటు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా సవాళ్లు విసుక్కోవడము, ఒకరింటి మీద ఒకరికి దాడికి యత్నించడము, ఇవన్నీ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేట్టుగా ఉన్నాయని చెప్పి ఆయన అభిప్రాయపడ్డట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈవేళ డీజీపీ కూడా పోలీస్ అధికారులతో సమావేశమై సమీక్షించే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా తీసుకుంటే కూడా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే వారైనా కానీ, ఏ పార్టీకి సంబంధించిన వారైనా కానీ వాళ్ళ మీద ఆదేశాలు తీసుకోవాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు డీజీపీ ఇచ్చినట్టుగా సమాచారం ఉన్నది. ధన్యవాదాలు తిరుపాల్. రెండు రోజులుగా కేదార్నాథ్లో చిక్కుకుని నిజామాబాద్, విజయనగరం యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడడంతో కేదార్నాథ్, బద్రీనాథ్కు రాకపోకలు నిలిపివేశారు. ప్రతికూల వాతావరణంతో హెలికాప్టర్ సర్వీసులు నిలిపివేశారు. ఏపీ, తెలంగాణ నుంచి సదరన్ ట్రావెల్స్ ద్వారా 18 మంది యాత్రకు వెళ్లారు. కేదార్నాథ్ దర్శనం తర్వాత 14 మంది యాత్రికులు తిరుగు పయనమయ్యారు. నిజామాబాద్, విజయనగరం యాత్రికులు మాత్రం 4 చిక్కుకుపోయారు. కేదార్నాథ్ దర్శనం అనంతరం బద్రీనాథ్ దర్శనానికి యాత్రికులు వెళ్లాల్సి ఉంది. వర్షాలు, తీవ్రమైన చలి కారణంగా ఇబ్బంది పడుతున్నామని యాత్రికులు తెలిపారు. కేదార్నాథ్లో చిక్కుకున్న యాత్రికులతో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఫోన్లో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని యాత్రికులకు భరోసా ఇచ్చారు. అధికారులతో మాట్లాడినట్టు యాత్రికులు చెప్పారు. నమస్తే అండి, నేను ఎంపీ విజయనగరం మాట్లాడుతున్నాను. నమస్తే అండి. ఇప్పుడు నేను ఢిల్లీ కమిషనర్ కూడా కమ్యూనికేట్ చేసా, ఏవెన్స్ మినిస్టర్ గారు చెప్పా, మన పిఎంఓ ఆఫీస్ అండ్ పిఎంఓ ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అందరికి చెప్పాను, మీరేమో ధైర్యంగా ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. నేను రాత్రి నుంచి మానిటరింగ్ చేస్తున్నాను, మీ ఫోన్ కలగకపోవడం వల్ల మాట్లాడడం లేదు. నేను కమిషనర్ కూడా మాట్లాడాను ఇప్పుడు ఢిల్లీలో. ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యారు అందరూ కూడా. మీరు ధైర్యంగా ఉండండి, ఎనీ టైం ఏ టైం ఉన్నా నాకు కాల్ చేయండి, ప్రాబ్లం లేదు. నేను ట్రావెల్స్ ఆయన కూడా, సదరన్ ట్రావెల్స్ ఆయన కూడా మాట్లాడాను ఎండీ గారితో.